అనవసరంగా లక్ష్మిని ఎందుకు వెతుకుతున్నారు? తనకి తల్లి తండ్రి లేరు, ఇదిగో అక్కుందిగా. ఈ అమ్మాయిని లోపల పెట్టండి, కేసు పూర్తవుతుంది. సార్ స్కూల్లో చదివేటప్పుడు వీడు చాలా తెలివైనవాడు సార్. వాడే సార్ ఎప్పుడు క్లాస్లో ఫస్ట్. వీడు 90 మార్కులు తక్కువ తెచ్చుకున్నాడంటే ఎవరూ నమ్మరు. అంత మంచివాడిగా ఉండేవాడు సార్. అలాగా? ఆ మంచోడికి ఇప్పుడు ఏమైంది? కూడా చదువుకున్న వాడి మీద బాంబేసే అంత నెగిటివ్గా అయిపోయావు. ఓ, ఊర్లో ఎక్కడ ఏ తప్పు జరిగినా ఏమీ తెలియని వాడిని తీసుకెళ్లి గొడ్డుని కొట్టినట్టు కొట్టి ఊర్లో ఉన్న కేసులన్నీ వాడి మీద మోపితే మీరు చెప్పినట్టు నెగటివే. నొప్పితో అరిచినా కూడా అరుస్తున్నావు ఎందుకని అడుగుతారు తప్ప కొట్టేవాడిని ఎందుకు కొడుతున్నావు అని అడగడానికి ఒక్కళ్ళేడు. దానికేగా కుమార్ జాతికి ఒక పార్టీ పుట్టింది. నేను అలాంటి విషయాలన్నీ నమ్మాను సార్. మా కష్టాలు తీర్చడానికే పార్టీ అనుకున్నాను, కానీ మేము కష్టపడుతున్నాం కాబట్టే పార్టీ నడుస్తోందని తర్వాతే తెలుసుకున్నాను. మా లాంటి వాళ్ళని తొక్కేయడం గొప్ప అధికారం అనుకుంటున్నారు. దాన్నే మా వాళ్ళు రాజకీయంగా చూస్తున్నారు. మాలో నుంచి పైకొచ్చిన ఎంతో మంది మమ్మల్ని తొక్కేసే పాదాలకి చెప్పుగా మారి మమ్మల్ని తొక్కడం మొదలుపెట్టారు. తమ్ముడు, నిన్నెవరూ పోరాటం చేయొద్దని చెప్పలేదు. పోరాటం చేయడానికి శాంతియుత మార్గాలు చాలా ఉన్నాయని చెబుతున్నాం. ఏంటి నిరాహార దీక్ష చెయ్యాలా? చెప్పండి. 2000 సంవత్సరాలుగా మా ఆకలి తెలియని వాళ్ళకి మా నిరాహార దీక్ష ఎందుకు అర్థమవుతుందా? రే, ఊరికే 2000 సంవత్సరాలంటూ అదే కథ చెప్పకో. చివరి 50-60 సంవత్సరాలు ఎంతలా మారింది అవన్నీ నీ కంటికి కనపడవా సార్? మా నాన్నగారు హెడ్ మాస్టర్గా పనిచేసే అదే చోట వీళ్ళ నాన్నగారు ఊర్చే పనిచేసేవారు. ఇప్పుడు మేమిద్దరం ఒకే లెవెల్లో పనిచేస్తున్నాం సార్, సమానంగా. ఇదంతా నీ కంటికి ఎందుకు కనపడటం లేదు? కుమారు, బాధ అన్నది అన్ని జాతుల్లోనూ ఉంది. అన్ని జాతుల్లోనూ బాధ ఉంది, కానీ జాతి వల్ల మాత్రమే కలిగే బాధ అది మాకే తెలుసు. మాలో నుండి ఒక అమ్మాయి గవర్నమెంట్ స్కూల్కి వంట చేయడానికి వెళ్ళింది. మరుసటి రోజే తరివేశారు. తను వంట చేసిందన్న ఏకైక కారణం వల్ల 150 మంది తినాల్సిన భోజనాన్ని చెత్త కుప్పలో వేశారు. దాన్ని వ్యతిరేకించిన కుర్రాలని కర్రలతో చితకబాదారు. ఏది ఇంకో కులం కుర్రాలని అలా కొట్టమన్నాడు చూద్దాం. కుమార్, నీ బాధ నేను అనుభవించకపోయినా నేను బాగా అర్థం చేసుకోగలను. కానీ అందుకు దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం అంటూ పోతే పరిష్కారం దొరకదు, బాధ మాత్రమే మిగులుతుంది. చట్టంతో దొరికే తీర్పే శాశ్వతం. ఈ మాటే అంబేద్కర్ చెప్పారు. సార్, మేము గట్టిగా మాట్లాడితే చట్టాలు చెప్తున్నావా అని అడిగే చోట మేం మాట్లాడే చట్టం ఏమాత్రం సార్? మీరు చెప్పిన అంబేద్కరే సార్. చట్టాన్ని అడ్డపెట్టుకుని తప్పు చేస్తే చట్టాన్ని కాల్చేయమన్నారు. కానీ నేను చట్టాన్ని అడ్డపెట్టుకుని తప్పు చేస్తే చట్టాన్ని కాల్చేస్తాను. అంతకంటే ముందు తప్పు చేసిన వాడిని కూడా కాల్చేస్తాను. తప్పు చేసేవాడికి నీలాగా నాలాగా ఒక మనిషి మీదో లేదా ఒక సమాజం మీద వచ్చే భయమో నిరంతరం కాదు. చట్టం మాత్రమే శాశ్వతమైన తీర్పు. ఒక్క విషయం సార్, మీరింతకు ముందు ఒక్కసారైనా మమ్మల్ని కొట్టినవాడిని ఈ ప్రశ్న అడిగారా? లేక మీరు అడిగారంటే వాళ్ళు సమాధానం చెప్తారా? కుమారు, అందరినీ ప్రశ్నించి ఆఖరికే నీ దగ్గరకు వచ్చారు. మన పిల్లని కనిపెట్టడానికి ఒంటరిగా ఎంతో కష్టపడుతున్నారు ఆయన. సార్కి ఇప్పటికీ నీ సహాయం అవసరం, అర్థం చేసుకో. నాలాంటి రౌడీ సపోర్టు ఈ పోలీస్కి ఎందుకు? చనిపోయిన 2 ఆడపిల్లలకి న్యాయం చేయాలంటే మన దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ కేవలం పేపర్ డాక్యుమెంట్సే. దానికి ఎటువంటి విలువ లేదు. దాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. బండి రెడీ చేసి ఉంచు. నాగరాజు, సార్. గుణశేఖర్ని అరెస్ట్ చేయడానికి టీం రెడీయా? సార్ రెడీ సార్. సార్ సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. కేసు సిబిఐకి ఇవ్వబోతున్నారని మాట్లాడుకుంటున్నారు కదా, మనమెందుకు గుణశేఖర్ని అరెస్ట్ చేయాలి? ఎవరు చెప్పారు? స్టేషన్లో రూమర్ సార్. శంకర్, అసలు వెల్ విషర్ ఒక విషయం చెప్పనా? రూమర్స్ని స్ప్రెడ్ చేయడం కంటే
నమ్మడమే చాలా డేంజర్. నమ్మకంటే సార్, ఆ రోజు దూరాన పసుపు రంగు బస్సు ఒకటి వెళ్ళింది సార్. వాసన్ సార్. డాగ్ స్క్వాడ్ని పిలవండి. ఓకే సార్. దీన్ని తెరవండి. సార్ ఇది గోడౌన్ సార్, ఇందులో చెత్త మాత్రమే ఉంటుంది. పర్వాలేదు, తెరవండి. సార్ దీనికి నా దగ్గర లేదు, ఓనర్ దగ్గర ఉంది సార్. ఏమయ్యా, ఏంటి గుడౌన్ అన్నావు, ఇంత శుభ్రంగా ఉంది? సార్ నేను పనిలో చేరిన 2 ఏళ్లలో ఇప్పుడే ఇంత శుభ్రంగా చూస్తున్నాను. సార్ ఇప్పుడే క్లీన్ చేసినట్టుంది సార్. వాసన్ సార్ ఈ జుట్టుని DNA టెస్ట్కి పంపించి ఆ అమ్మాయిల డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందా అని చెక్ చేయమనండి. ఓకే సార్. ఫారెన్సిక్ని రమ్మని చెప్పండి. సార్, దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. నా మాట వినండి, దూరంగా ఉండండి, తర్వాత మాట్లాడొచ్చు. అయ్యా, ఎవరయ్యా వీళ్ళందరినీ రమ్మంది? నేనేనయ్యా. డిఎస్పీ సరేనయ్యా చెప్పమన్నారు. నాకెందుకు చెప్పలేదయ్యా? సీనియర్ ఆఫీసర్ ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా చేయమని మీరే కదయ్యా చెప్పారు. సార్ 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 ప్లీజ్ సార్ 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 అసలు ఏం జరిగింది సార్? దీని వెనకాల ఎవరున్నారు సార్? సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. ఇదంతా ఎవరు చేస్తున్నారు సార్ ఏ సమాధానం చెప్పాలో ఒక వారం ఆలోచించారా?
మీకు సమాధానం చెప్పడానికి నాకు 10 సెకండ్లు చాలు. నిజం చెప్పాలనే కొంచెం టైం తీసుకున్నాను. ఏంటి సార్ ఆ నిజం? నెల్లూరులో రేబాల గ్రామానికి చెందిన ఇద్దరమ్మాయిల్ని పరువు కోసం హత్య చేయబడ్డారని చెప్పిన కేసులో హఠాత్తుగా ఆ ఇద్దరమ్మాయిల్ని దారుణంగా రేప్ చేసి చంపారని, అంతేకాకుండా ఇంకొక అమ్మాయి పరిస్థితి ఏమైందో తెలీదని నెల్లూరు జిల్లాకు చెందిన స్పెషల్ ఆఫీసర్ అయిన ఐపీఎస్ విజయరాఘవన్ తెలిపారు. హత్య చేసిన వాళ్ళని కనిపెట్టారా సార్? మాకు దొరికిన ఆధారాలను బట్టి చూస్తే విజయవాడ పసు ఫ్యాక్టరీ ఓనర్ గుణశేఖర్ వాడి ముఠాయి పనిచేసిందని తెలుస్తోంది. అతి త్వరలో వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఈ హత్య మోటివ్ ఏంటి సార్? అహంకారం. మంత్రి నాచియప్పన్ అల్లుడైన గుణశేఖరే దోషి అని ఆధారాలు ఉన్నట్టుగా విజయరాఘవన్ ఐపీఎస్ తెలియజేసిన దాన్ని బట్టి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని ప్రజలందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. అడిగి తెలుసుకుందాం. ఆడవాళ్లకి వ్యతిరేకంగా ఇలాంటి చర్యలు జరుగుతున్న దానికి కారణం అధికారంలో ఉన్న మీ పార్టీయే కారణమని మీరు అంగీకరిస్తారా? చేసేది వాళ్ళని తెలిసి కూడా ఎక్కడ యాక్షన్ తీసుకుంటారు?